సూపర్. సో, మీకు ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు లైక్ మనం కవర్ చేసిన టాపిక్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ వచ్చాయి నరేష్ ఇంటర్వ్యూలో? సార్ ఆల్మోస్ట్ అన్ని కూడా మీరు చెప్పిన చదివించిన టాపిక్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం నాకు రాలేదు. ఎక్కువ నన్ను అడిగింది ప్లగిన్స్ అడిగారు, హ్మ్. జావా స్క్రిప్ట్ గురించి అడిగారు, కస్టమైజేషన్ గురించి అడిగారు. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా పవర్ యాప్స్ ఇంక లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ వచ్చా లేదా, ఎంతవరకు వచ్చు, ఏమేమి వర్క్ చేస్తారు మీరు పవర్ ఆటోమేట్స్ యూజ్ చేసి, పవర్ క్యాన్వాస్ యాప్స్ యూజ్ చేసి అని చెప్పారు. హుహుహుహు. నేను ఇప్పుడు క్యాన్వాస్ నాకు అంతగా తెలియదు కాబట్టి నాకు క్యాన్వాస్ బేసిక్స్ వచ్చండి. నేను మోడల్ రన్ మీద వర్క్ చేశాను. ఇంకా పవర్ ఆటోమేటిక్ ఫ్లోస్ ఎలా ప్రిపేర్ చేస్తారు వాటి మీద చేశానని చెప్పారు. ఓకే. ఓకే. సో ఏదైతే మీరు అసైన్మెంట్స్ ఇచ్చారో అంతవరకు నేను కంప్లీట్ చేశాను కదా సార్. నాకు అంతవరకు నాలెడ్జ్ గట్టిగా ఉంది కాబట్టి వాటి మీద ఎక్కువ చెప్పాను. హుహుహుహు. గుడ్. గుడ్. మీకు ఆల్మోస్ట్ ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చాయి నరేష్? ఫస్ట్ అడగడం అడగడం ప్లగ్ఇన్స్ అడుగుతున్నారు సార్. హుహుహుహు. హ్మ్. ప్లగిన్స్ గురించి ప్లగ్ఇన్స్ ఎక్కువొస్తాయి. అది ఫైన్ అయితే ప్లగిన్స్‌లో ప్లగ్ఇన్స్ పైప్‌లైన్ స్టేజ్ మ్యాండేటరీ క్వెషన్. మ్యాండేటరీ ఫస్ట్ క్వశ్చన్ అదే సార్, మనకి గన్ షాట్ క్వశ్చన్ లాగా. హ్మ్. హ్మ్. సో, దాని గురించి అవి మనం అయిపోయినాక క్లియర్‌గా డిస్కస్ చేసాం మన కోర్స్‌లో ఇన్ డీటెయిల్‌గా. అవును సార్, మనం మీరు ఇంటర్వ్యూ టైప్లో కూడా చెప్పారు కదా సార్, ఈ టాపిక్స్ ఎక్కువ వస్తాయి వీటి మీద ఇలా చెప్పాలని చెప్పి మాకు ఒక షీట్ కూడా ఇచ్చారు. హ్మ్. 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 అవన్నీ పక్కన పెట్టుకొని బాగా క్వశ్చన్స్ నేర్చుకుని హ్మ్. చెప్పండి సార్. సో, మీకు లైక్